హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు వచ్చి మనం ఒక నెల్లూరులో ఒక మంచి టూరిస్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అది ఎక్కడికి వెళ్తున్నాము ఏందనేసి మీకు ముందు ఒక యాడ్ వచ్చేస్తుంది. క్లైమేట్ ఎక్సలెంట్గా ఉంది. అసలు ఇప్పుడు ఇరిగిపోయినాయి అద్దాలు. ఓకే ఫైన్. సో క్లైమేట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మా మామూలతో కలిసి వెళ్తా ఉన్నాం అనమాట. 6 మంది 3 బండ్లు. ఎక్కడికి వెళ్తున్నాం ఏంది అది ముందు చూడండి. అదిరిపోద్ది అంతే. ఈ బ్లాగ్ మిస్ అయ్యారంటే మనం ఏం చేయలేం. ఇఫ్ ఇన్ కేసు ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మంచి టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే ఈ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ చూపించారంటే మ్యాడ్ అయిపోతారు మీరు. ఇంత ఎలివేషన్ ఇస్తున్నావు ఏంటిదిరా అని ఏమన్నా ఎవరికైనా ఉంటే కొంచెం వెయిట్ చేయండి, చివరిలో తెలుసుకున్నారు. అందరం బయలుదేరేసాం. 3 బండ్లు, ఒకటి సామాన్ 2, ఇది మంది 3వది. ఆ 3 బండ్లు వేసుకుని అయితే ఓకే పద రా అన్నారా. సాపా పక్కన పంది వచ్చినట్టు ఏమా రావాలా. బయలుదేరేసాం. జర్నీని ఎంజాయ్ చేయండి. ఇక పెట్రోల్ స్టాప్. ఈ పొదలకూరు దాటిన తర్వాత రాపూరు మీద నుంచి డెక్కిలి నుంచి మనం పోయే లొకేషన్ వస్తుంది. లొకేషన్ కోసం కొంతవరకు వెయిట్ చేయండి. ఇప్పుడు మనం నెల్లూరు నుంచి పొదలకూరు పోయే రూట్లో ఉన్నాం. మనం పొదలకూరు అయితే రీచ్ చేసాము. ఇంకా పొదలకూరు నుంచి రాపూర్ ఒక 33 కిలోమీటర్లు సంథింగ్ వస్తుంది. క్లైమేట్ మటుకు అదిరిపోయింది. మనకి ఇదిగో ఇది పొదలకూరు రూటు. ఇటు పోయామంటే రాపూరు, రాజంపేట అయ్యి బద్వేలు అటు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక స్తంభం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మధ్యలో మడుగంట ఇది ఈ ఊరి పేరు. స్ట్రైట్ అలా ఇది డెక్కులు పోయే రూటు. ఇటు స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం, ఇక ఎటు ఆగకూడదు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కన్ఫ్యూజ్ అవుతారనేసి క్లియర్గా చెప్తున్నాను అనమాట. ఏంది ఎటలా దారి అనేసి. పోలీస్ స్టేషన్ నుంచి ఫస్ట్ రైట్ ఎటు బాబాకుండా ఎండ వచ్చుకుంటుంది. మళ్ళీ అది ఎండ వచ్చేస్తుంది, ఇబ్బంది పెట్టేస్తాము. ఇదిగోండి గాయస్, నేచర్ చూస్తున్నారా? అసలు కళ్ళు చెదిరిపోయేలాగా ఉంది. ఎండ అయితే అంత లేదు, యావరేజ్గా ఉంది. సో మీరు అవతల పోయారంటే కంపల్లికి మధ్యలో సిమెంట్ రోడ్డు చీలుతుంది, గుర్తుపెట్టుకోండి. దారి మర్చిపోకండి. రోడ్డు సిమెంట్ రోడ్డు. మనకి సిమెంట్ రోడ్డు దాటంగానే రైట్కి అయితే పోవాలి. సో రైట్కి వెళ్ళంగానే మనకి దేవుని వెల్లంపల్లి అయితే వస్తుంది. సో దాని నుంచి స్ట్రైట్గా పోవాలన్నమాట. దేవుని వెల్లంపల్లి నుంచి స్ట్రైట్గా పోవాలా. ఏదన్నా టర్నింగ్ ఉంటే నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తా. గాలి వాయిస్ పాటన అవుతుంది, మామూలు కాదు. ఇందాక
చెప్పాను కదా అదేదో ఊరు పేరు, ఆ ఊరు నుంచి సో మనకి ఇటు మట్టి రోడ్డు ఉంది, ఇటుకి పోవాలి. ఆఫ్ రోడ్ చేయరా అబ్బా, అంత ఆఫ్ రోడ్ ఇది. అసలు ఇక్కడ కొండాడుంది మామా, మామూ కొండాడుంది అసలు ఇక్కడ కొండ. అంటే ఏంది అటు కాదు, ఆడే ప్లానింగా. ఒరే నాయన ఏడే కొండ కనిపించలేదు, ఈయన బండ్ల మీద పంపిస్తున్నాడు. ఇది చూస్తే రోడ్డు అంతా అల్లకల్లంగా ఉంది. ఈ యొక్క స్కూటీలోనే ఇంత లగేజ్ ఉంది, నాకు బ్యాగ్ ఉంది, ఆ పల్సర్లో ఆ పల్సర్ వాళ్ళ కాడ ఎంత లగేజ్ ఉంది. ఇవన్నీ పైకి పోయేసరికి మనకి నోట్లోకి వస్తాయి ఆయన. కానీ ఈరోజు మటుకు ప్రకృతి ఒడిలో, ఇదే టైటిల్. గూగుల్ మ్యాప్స్ ఫ్రెండ్, గూగుల్ మ్యాప్స్ బాగుండా? మీరు చెప్తున్నారు కదా బాగుండా? ఎటు పోవాలా? ఎంత దూరం ఉంటుందా? నుంచి నీకు లోయలోకి పోవాలంటే బైక్లో పోతాయి ఇబ్బందిలే. ఆ నుంచి ఒక 4 కిలోమీటర్లో ఉంటుంది ఇప్పుడు. అది మ్యాప్స్ లేని దగ్గర ఇటు పెద్దలే మనకి మ్యాప్స్ చెప్పేసాడు. ఇంతకీ దాని పేరేం పేరు బాబాయ్? స్తంభాల గిరీశ్వరయ్య. వినపడ్డదా? స్తంభాల గిరీశ్వరయ్య కోనకి మనం పోతున్నాం. ఇది ప్రకృతి ఒడిలోకి. ఓరు బాబు ఆఫ్ రోడింగ్లో పోతున్నాం. అయ్యో సాయిరామ్ మామా, ముందు పోవాలి మేమా? పడుతున్నారే బాబా మరి. ఆఫ్ రోడ్ చేస్తున్నావా? ఫోన్ అంతా షేక్ అయిపోతుందా? షేక్ రూట్ బాగుంటుందని ఇదిగోండి గాయ్స్ రూట్. గొర్రెలకు పోయేవాళ్ళు, బర్రెలు మేపుకునే వాళ్ళు అందరూ ఉన్నారు ఇటు పక్క. బండ్లు ఎంత దూరం పోతే అంత దూరం బండిలో పోవటం, అక్కడి నుంచి మళ్ళీ గమ్మున నడుచుకొని ట్రెక్ చేసుకోవటం. అబ్బా ఇట్లాంటి దగ్గర హిమాలయన్ ఎక్స్పోల్స్ అట్లాంటి బండ్లు కానీ ఉంటుంది ఏమన్నా నుంచో తొక్కే చోట్లని. బేసిక్గా మేము ఇక్కడ మా ఊడైతే ఇక్కడ ఈ వాక్కాయలు తెస్తుంటున్నాడు. మేము స్ట్రైట్గా అయితే వెళ్ళిపోయాము, కానీ యాక్చువల్గా మేము వెళ్ళాల్సిన రూట్ వచ్చేసి లెఫ్ట్లో. ఇప్పుడు మీకు ఒక స్తంభం చూపిస్తుంది చూడండి. సో మేము అటు వెళ్ళాలి, చూస్తున్నారా ఆ స్తంభం ఉంది కదా, అటు సైడ్ వెళ్ళకుండా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోయాము. పెద్ద బిస్కెట్ అయింది అవ్వారు అక్కడ. వామో రావాల్సిన దూరం వచ్చేసా బండ్ల మీద. ఇంకా బాబు లోపలికి నడిచి ట్రెక్ చేయాల్సిందే. ఎగ్జైటెడ్గా ఉండే అయితే సూపర్గా. తిట్టబాకరా, నేను ఆడబెట్టుకున్నాను ఎడిటింగ్ చేసుకునేదా. అందరూ నన్ను క్షమించాలి, వీడియో పెద్ద బిస్కెట్ వేసేసింది. నేను వీడియో తీస్తూ ఉంటే వీడియో మైక్ అయితే రికార్డ్ అవ్వలేదు, ఇంకా ఫోన్ మైక్లో నుంచి కర్ర సౌండ్ వచ్చింది. ఎంటైర్ వ్లాగ్స్ మొత్తం ఆ సౌండ్ అయితే అలానే వచ్చింది. నేను తర్వాత చూసుకున్నప్పుడు ఎంత బాధపడ్డానంటే అది బాధపడ్డా. మీరు కొంచెం అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నా, ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. కానీ ప్లేస్లు మటుకు చాలా బాగుంటాయి. ఎన్నిసార్లు బీపులు వేసాను మనం మాట్లాడుకుంటా, ఇక వీడియో ఉండడం అంత బీపులే. చాలా బాగుంటుంది ఇంకా ట్రెక్కింగ్ షూ వేసుకుంటున్నాం. అంత దూరం రావు. కానీ వాడు ఆడ నుంచి ఇటు దాకా రావాలి, దానికి లాగా సూపర్లో అవుద్ది. ఇంటి నుంచి ఆడికి 5 వేలు. అయిపోయింది, అందరు రెడీ అయ్యారు. అది గడి అట్టున్నాడు ఆయన కడుపున్నాడు అన్నాడు. టైము 11:40 అయింది. ట్రెక్ అయితే స్టార్ట్ చేసాము అందరం. ఒకవేళ మీరు కానీ వస్తే
తప్పకుండా షూ వేసుకోండి. షూ లేకపోతే నడవలేరు, చాలా ఇబ్బంది పడిపోతారు. అది చూడండి, దారి చూడండి, తలా ఒకటి. తలా అది పొలం వెళ్ళిపోతా ఉన్నాం. ఓరు నాయన, అసలు అదరతో అయితే హైలైట్ ఉన్నాడు. ఈ చేతులు ఎర్ర, ఆ చేతులు దోమతారా? వలస వస్తున్నాం, వలస జుంబాంబరి. వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలా, యారో మార్కులు ఉన్నాయి, అవి నేనే పెట్టుకుంటున్నా తప్పిపోకుండా. ఇక్కడికి ట్రాక్టర్ రూట్లు ఉన్నాయి కొద్దిగా లోపలికి వెళ్ళేదానికి, దాన్ని బేస్ చేసుకొని వెళ్తున్నా. తప్పిపోయామంటే సాయిరామ్. నానిమా ఏటా ఇదిగోండి, ఇటొక దారి. అసలు ర్యాంప్ ఉంది ట్రెక్. అసలు అడ్వెంచర్ యాడి ఎలుగుబంటి ఉంటాయో, జంకలు ఉంటాయో, ఏముంటాయో. అని మామ ఎటు పోయినా అప్పు వెళ్తున్నాం మామ. చూడండి గాయ్స్, ఏంది ఇది ఇక్కడ మాత్రం మామ ఏందో వాక్యాలు గిక్కాలు అమ్మ. ఒరే అందుకే రా, మందులు సిగరెట్లు తాగబాకండి రా, నడవలేరు అని చెప్పా. ఇప్పుడేమో నడవలేక రొప్పుతున్నారు. చూడరా నానిమో, చూడరా ఫుల్ దాగిన ఎట్లా నడుస్తున్నాడు చూడండి రా. పొగడుతున్నాడు మామ. అమ్మా ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు తప్పనిసరిగా గైడ్ ఉంటే 100 రెట్లు మనకు ఉపయోగపడుతుంది. గైడ్ లేకుండా కానీ మాలా కానీ వచ్చారంటే ఈ ట్రాక్టర్ గుర్తులు, బండ్లు గుర్తులు అనుకుంటా లాస్ట్కి ఎరుగు గుర్తు అవుతాం. అది మందల. ఇప్పుడు చూడండి, ఇది ఆటోలు తిరుగుతున్నాయి ట్రాక్టర్లో. అప్పు చూడు, మాలాగా ఈ ట్రాక్టర్ బాటలు అనుకుంటే ఇటొక బాట, ఇటొక బాట, అండ్ ఇటొక బాట, మొత్తం 3 బాటలు ఉన్నాయి. ఇటు పోవాలా? ఏంది ఇది? వెనకాల 50-40 కేజీలు ఉంటుంది బ్యాగు. మా మామకి ఒక 40 కేజీలు వెనకాల. చేతిలో మళ్ళీ గుడ్లు, నా చేతిలో వాటర్ బాటిల్. తాట ఊడిపోద్ది, మీ ఇష్టం. ఇప్పుడేట్రా లెఫ్ట్ పోతే కిందకి పోతాం కదా మామ. అక్కడ ఇక్కడ వరకు కరెక్టే. అమ్మో, ఇది మామూలు అడ్వెంచర్ కాదు నాయన. ఏం రాజే సర్వైవల్ లైఫ్. సర్వైవల్ లైఫ్. మేము వచ్చిన నరకటమే. నువ్వు బాగా నాయన తిన్ను కానీ. ఎటు మామో ఇది బెటర్. బా దారి అటు ఇటు అయింది. ఈ కొండల్లోనే ఈ కత్తులు పెట్టుకొని తిరుగుతా ఉన్నా నేను. యాడ ఇల్లుగు పంట వస్తుందో ఏమో, పొడవటమే అమ్మ గొంతులు కొట్టమే. ఇంకా తాట ఊడిపోతుంది. ఫిట్గా ఉన్న నా పరిస్థితి ఉంటే మా అన్న ఆజిగాడి పరిస్థితి, విజయగాడి పరిస్థితి ఏందో.
అదయ్యా అందరా ఇట్లాంటి దగ్గర గీక్కునింది. ఇప్పుడు డెఫినెట్గా గైడ్తోనే రావాలా అంటే గొల్ల వ్యాపారం. సుమారు 1 గంట నుంచి అయితే మెయిన్ మార్గం కోసం ప్రయత్నిస్తున్నాం, కానీ తెలియక ఎటెటో తిరుగుతున్నాం. అయిపోయింది సీను. ఒక 3 అయితే ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉన్నారు. ఇక నేను మా మామ కొద్దిగా ధైర్యం చేసుకొని ఓపిక తెచ్చుకొని అంతా వెతుకుతా ఉన్నాం అనమాట. అబ్బా ఏదో అనుకుని వస్తే ప్లాను ఏడా అంబాలీస్. అబ్బా ఏమా ఎట్టను బ్యాగ్ బరువా పాంతంగా ఉంది మా బరువా. ఏమో మామ నేను నీ వెనకాల వస్తున్నానా, ఇంత దూరం వచ్చిన దానికి కొండల్లో తిరిగినట్టయినా ఉంటుంది అనేసా. అయ్యా ఏడాడుగు పోయాము నాయన, ఎలుగు బండ్లు కాడికి పోయాము నాయన. ఇదిగో బండ్ల మీద ఆడదాకా వెళ్ళిపోవచ్చు. ఈ రాయి ఉందా, మనం వెళ్ళిపోదాం. ఈ రాయి నుంచి ఇటు పోవాలా. మేము అటు ఎటు తెంకెళ్ళామా. అమ్మో అయిపోయింది మా బస్సు. గణేష్ 3 గంటల వరకు వెళ్ళిపోతాం గణేష్. కొంచెం అబ్బా దారి తప్పేమా, 3 గంటల వరకు వెళ్ళిపోతాం. ఎటో పోయామా. లేదు ఆ 50 మార్కులు ప్రతి దగ్గర ఉంటాయిరా. ఈ రాయి ఉందా, ఈ రాయి నుంచి ఇటు పోవాలా. మీరు బండ్లు వేసుకొని వెళ్ళిపోండి. అటు పోయాం మేము, ఎలుగు బండ్లు స్థావరాలకు పోయేసి చూసి వచ్చాం. ఇప్పుడు కరెక్ట్ దారికి ఎత్తుకున్నాం. ఎంత కష్టపడ్డామంటే దారి తప్పి. బా హలో గైస్, ఇంత కష్టం ఇప్పుడు పగోడకు కానీ రాకూడదు ఫ్రెండ్స్. ఇంక నుంచి మీరు వస్తుండే ఇప్పుడు పర్ఫెక్ట్గా రండి. యారోలు అన్నీ రాస్తున్నాయి చూసుకోండి, ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాయి. నా వీడియో చూసి ఫాలో అయిపోండి. మేము అసలు ఎంత తప్పు చేసామంటే లేదు ఇది ఒక ఎక్స్పీరియన్స్ మీకోసం, అంత ఎక్స్పీరియన్స్ చేయడానికి మీకు ఇన్ఫర్మేషన్ చేయడానికి కేవలం మేము మీకోసం తప్పరపడుతున్నాం. లెఫ్ట్కి రావాల్సింది స్ట్రైట్ పోయామా, అక్కడ కొట్టింది దెబ్బ. చూడండి ఎట్టుందో దారి. ఒక లోకల్ మనిషి వచ్చాడు, శివయ్య నెట్టినట్టున్నాడు ఆయన మా సైడు. మా మామ పడ్డ కష్టం ఆదిగడ ఫస్ట్ వచ్చా ఇందా. ఆదిగడ పడ్డ శ్రమ నేను పడ్డ. ఇంకా 4 కిలోమీటర్లు నడవాలా యాడా. బా ఇంకెన్ని కిలోమీటర్లు. శివయ్యా చూస్తే అర్థమైపోతుంది నేను పడ్డ స్ట్రగుల్. లేకుండా కానీ ప్లీజ్ ఆగిపోండి. బ్యాగేనండి మా ఫారెస్ట్ రేంజ్ తర్వాత చూడండి ఒక ఫారెస్ట్ బేస్ క్యాంప్ అయితే ఉంది ఇక్కడ మంచిగా కొండల పక్కనే. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందా? 5 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఇంకా పైకి 5 ఉంటుందా? ఊరిని అమ్మ 5 కిలోమీటర్లు పోవాలంటే ఇప్పటికే 3 నడిచాం. బాబ్బా అయిపోయింది. ఆ ఫారెస్ట్ ఆఫీస్ బేస్ క్యాంప్ నుంచి అలాగ 2 కిలోమీటర్స్ కానీ వాక్ చేసామంటే మనకు అమ్మవారి గుడి అయితే వస్తుంది. సో అక్కడ కూర్చొని మేము రెస్ట్ తీసుకుంటా ఉన్నాము. అబ్బా మామూలు హెవీ కాదయా. పైన అమ్మవారి గుడి ఉంది, ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుందంట.
కొండ కొండ ఒక అడుగు వేస్తే 10 నిమిషాలు కూర్చోవాల్సి వస్తుంది. నాయన దమ్ము పట్టిపోయి ఒక్కొక్కరు పడ్డ ఇబ్బందులు కాదు స్వామి ఈ ట్రెక్కింగ్లో. మనం చేసుకునేది ఏదైనా మనం చేసుకుంటాం. 11 గంటల నుంచి ఎక్కుతున్నాం. టైం ఇప్పుడు 4 అవుతుంది. తాగేదానికి నీళ్ళు లేవు. ఇదో పాలు తెచ్చుకుంటే నేను ఒక్కరిని పచ్చిపాలు 1/2 లీటర్ ఉంటే సగం తాగేసా. ట్రిప్ ఏమో కానీ శివయ్య కనపడ్డాడు. టిక్టాక్ ఎవరికి రికమెండ్ చేయండి రమ్మని. తాట ఊడిపోద్ది. నాలుగున్నర ఇంకా బోలా. వద్దురా, ఎవరురా వద్దురా. ఆ కొండలు దాటి కొండ ఎక్కినవరా. అమ్మా పాలు కూడా అయిపోయినాయి. ఎవరు రావద్దు. ఫైనల్గా అనుకున్న ప్లేస్కి రీచ్ అయ్యాం. ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని దగ్గర ఒక 20 కిలోమీటర్లు ట్రెక్ చేసుకుంటూ వచ్చాం నడుచుకుంటా. ఇక్కడ చూస్తే వాటర్ లేవు. మీ బుద్ధలో దమ్ము ఉంది, నేను ఎక్కగలుగుతాను అనుకుంటే రండయ్యా. హైలీ రికమెండెడ్ అడ్వెంచరస్కే. ఆడవాళ్ళు స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, పిల్లకాయలు స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఒకవేళ మాట కాదని వచ్చారా అంటే చెప్తున్నా, మీది మీరు సంకనాగినట్టే. అది గుర్తుపెట్టుకోండి. అండ్ శివుడు గుడి అయితే ఇది. శివయ్య గుడి వచ్చేసాం. ఉండు. శివయ్య శివయ్య ఎక్కడున్నావు శివయ్య? శివయ్య 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 గుడి. ఆ గుడి చూసుకొని పక్కనే ఉన్న చిన్న నీటి పారుదల ఉంటే అక్కడైతే ఆగాము. దీనికోసం సుమారు 20 కిలోమీటర్లు 2 కొండలు ఎక్కి దిగి వచ్చా. బహుశా శివయ్య నన్ను చూడాలనుకుంటున్నాడేమో మరి. అరుణాచలం వస్తా అని చెప్పాను కదా గురు. ఎంత కష్టపెట్టావు గురు. సరే నేను బయటికి వెళ్తానా. అమ్మా గుహలు ఇవి తగులుతాయేమో. అమ్మ ఓయ్, ఎంతతో ట్రెక్కింగ్ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసుకుంటా. ఈరోజు నైట్ ఇక్కడే ఉంటాం. నైట్ క్యాంప్ వ్లాగ్ సపరేట్గా తీస్తా. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అడవి దోమలు ఉన్నాయి. ఊరికి 25 కిలోమీటర్ దూరంలో నైట్ క్యాంప్. చూద్దాం ఎలా ఉంటుందో ఫస్ట్ టైం. ఓకే, ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మీ గొంతులో దమ్ముంటే ఏమై మీ గొంతులో దమ్ముంటే రండి. మంచి థ్రిల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే రండి. ఆడోళ్ళు పిల్లకాయలు తీసుకొచ్చారంటే మీరు రాలేరు, వాళ్ళు రాలేరు. ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. స్ట్రిక్ట్లీ ఒక 4-5 లీటర్ల వాటర్ మెయింటైన్ చేయండి.